గ్యాస్ సిలిండర్ బుక్ చేయబోతున్నారా? ఒకసారి ఆగండి. దేశవ్యాప్తంగా పెద్ద సమస్య మొదలైంది. గ్యాస్ సిలిండర్ కొరత వస్తుందా లేక ఇది మరో పెద్ద మోసమా? నిజం ఇప్పుడే తెలుసుకోండి. ₹1 గ్యాస్ బుకింగ్ అని మెసేజ్ వస్తుందా? అది నిజం కాదు, పెద్ద సైబర్ మోసం. గ్యాస్ సిలిండర్ ధరలు ఇంకా పెరగబోతున్నాయా? ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇదే. గ్యాస్ బుక్ చేస్తే డబ్బులు మాయమవుతున్నాయా? కొత్త ఎల్పిజి స్కామ్ గురించి తప్పక తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఒకే రకమైన మెసేజ్ వస్తుంది. గ్యాస్ స్టాక్ అయిపోయింది, వెంటనే ఈ లింక్ ద్వారా బుక్ చేసుకోండి, కేవలం ₹1 చెల్లిస్తే వెంటనే సిలిండర్ డెలివరీ చేస్తాం అని. కొంతమంది ₹1 గ్యాస్ బుకింగ్ అని వచ్చిన మెసేజ్లను కూడా చూస్తున్నారు. ఇలాంటి మెసేజ్లు వాట్సాప్, SMS లేదా సోషల్ మీడియా ద్వారా చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఈ మెసేజ్లు నిజమే అనుకొని వెంటనే ఆ లింక్ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి ఇంటికి అవసరమైన ఒక ముఖ్యమైన వస్తువు. ఇంట్లో గ్యాస్ లేకపోతే వంట చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే గ్యాస్ స్టాక్ అయిపోతుందని లేదా గ్యాస్ కొరత వస్తుందని చెప్పినప్పుడు చాలా మంది భయపడి వెంటనే బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇలాంటి మెసేజ్ల్లో చాలా వరకు ఒక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది. ప్రెజెంట్ దేశవ్యాప్తంగా సిలిండర్ బుకింగ్ పేరుతో కొత్త రకం ఆన్లైన్ స్కామ్లు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది అయితే ఇప్పటికే ఈ స్కామ్ లో డబ్బులు కోల్పోయిన ఘటనలు కూడా బయటకు వచ్చాయి. అందుకే గ్యాస్ బుక్ చేయడానికి ముందు ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోలో నేను ఈ ఎల్పిజి స్కామ్ లో చిక్కుకోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దీనికి గల కారణం ఏంటి, వీటన్నిటి నుంచి బయటపడే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నాం లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కందుల. అందరికీ నమస్కారం. ఇటీవల చాలా మంది గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. మెయిన్ గా వాట్సాప్ లేదా SMS ద్వారా ఒక లింక్ పంపించి గ్యాస్ స్టాక్ అయిపోబోతుంది, ఎమర్జెన్సీ గ్యాస్ బుకింగ్ వంటి మెసేజ్లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్లు చూసిన చాలా మంది వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసేస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు అది నిజమైన గ్యాస్ కంపెనీ వెబ్సైట్ లాగానే కనిపిస్తుంది. అదే రంగులు, అదే లోగోలు, అదే డిజైన్ కూడా ఉంటుంది. దీనిని చూసి చాలా మంది అది నిజమైన అధికారిక వెబ్సైట్ అనుకొని నమ్ముతున్నారు. కానీ వాస్తవానికి అది మోసగాళ్లు తయారు చేసిన ఫేక్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళగానే పేరు, మొబైల్ నంబర్, అడ్రస్ వంటి వివరాలన్నీ అడుగుతారు. తర్వాత బ్యాంక్ వివరాలు లేదా UPI వివరాలు ఇవ్వమని చెబుతారు. కొన్ని సందర్భాలలో కేవలం ₹1 లేదా ₹10 మాత్రమే చెల్లించండి అని చెబుతారు. చాలా మంది ₹1 మాత్రమే కదా అని భావించి చెల్లించడానికి ప్రయత్నిస్తారు. కానీ అదే సమయంలో మీ బ్యాంక్ వివరాలు, UPI సమాచారం, OTP వంటి వివరాలు మోసగాళ్లకు చేరుతాయి. ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును కూడా వారు దొంగిలించే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ స్కామ్ లో ₹1000, కొంతమంది లక్షల్లో కూడా డబ్బు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటి మోసాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా నమోదయ్యాయి. కాగా పోలీసులు కొన్ని నకిలీ LPG బుకింగ్ వెబ్సైట్లను గుర్తించి బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఎక్కువగా గ్యాస్ కోసం ఆన్లైన్ లో వెతుకుతున్న సమయంలో ఈ మోసాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ స్కామ్ అంతా ఎలా జరుగుతుందో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. మొదట మోసగాళ్లు సోషల్ మీడియాలో లేదా గూగుల్లో నకిలీ ప్రకటనలు పెడతారు. ఇన్స్టంట్ గ్యాస్ డెలివరీ, ఎమర్జెన్సీ LPG బుకింగ్, అదనపు గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉంది, ఇలాంటి ఆకర్షణీయమైన పదాలతో యాడ్స్ వేస్తారు. ఈ యాడ్స్ లో ప్రముఖ గ్యాస్ కంపెనీల లోగోలు కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన ఇండియన్ గ్యాస్, అలాగే భారత్ పెట్రోలియం కు చెందిన భారత్ గ్యాస్, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కు చెందిన HP గ్యాస్ లోగోలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఫేక్ వెబ్సైట్లలో ఉపయోగిస్తున్నారు. దీంతో చాలా మంది అధికారిక వెబ్సైట్ అనుకొని నమ్మి మోసపోతున్నారు. ఇంకో విధంగా కూడా ఈ మోసం జరుగుతుంది. కొందరికి ఫోన్ కాల్ వస్తుంది, మీ గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయింది, మీ KYC పూర్తి కాలేదు, ఇప్పుడే KYC పూర్తి చేసుకోకపోతే మీ గ్యాస్ కనెక్షన్ నిలిపివేస్తాం అని చెబుతారు. ఈ మాటలు విన్న వెంటనే చాలా మంది భయపడిపోతారు. ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారనే భయం ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత వారు ఒక లింక్ పంపించి వెంటనే KYC పూర్తి చేయాలని చెబుతారు. కానీ అది కూడా ఒక ఫిషింగ్ లింక్ మాత్రమే. కొన్ని సందర్భాలలో అయితే మోసగాళ్లు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లా నటిస్తారు. గూగుల్లో కనిపించే ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేస్తే అవి నిజానికి మోసగాళ్ల నంబర్లు. వారు గ్యాస్ డెలివరీ త్వరగా చేస్తాం, మీకు రీఫండ్ వస్తుంది వంటి మాటలు చెబుతూ ఒక యాప్ ఓపెన్ చేయమంటారు. కొన్ని సందర్భాల్లో అయితే స్క్రీన్ షేర్ చేయమని కూడా చెబుతారు. ఒక్కసారి కనుక స్క్రీన్ షేర్ చేస్తే మీ ఫోన్ లో జరిగే ప్రతి పనిని వారు కూడా చూడగలుగుతారు. అప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో జరిగే ట్రాన్సాక్షన్లను కూడా వారు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది,
ఉంది. నిజంగా దేశంలో గ్యాస్ కొరత ఉందా? చెప్తా చూడండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ని చూస్తే దేశంలో గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పిజి పూర్తిగా కొరతలో పడిపోయిన పరిస్థితి అయితే లేదు. అంటే డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే పూర్తిగా అందకుండా పోయే పరిస్థితి లేదు. కానీ సరఫరాపై కొంత ఒత్తిడి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే భారతదేశంలో ఉపయోగించే ఎల్పిజిలో పెద్ద భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. దాదాపు 60 నుంచి 65% వరకు ఎల్పిజి విదేశాల నుంచే వస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి గ్యాస్ సరఫరా అవుతుంది. ప్రజెంట్ మధ్యప్రాచ్య ప్రాంతాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, అలాగే సముద్ర రవాణాలో ఉన్న కొన్ని ఆలస్యాల కారణంగా కొన్ని గ్యాస్ షిప్స్ రాక ఆలస్యం అవుతుంది. దీంతో సప్లై చైన్ లో కొంత ఒత్తిడి ఏర్పడింది. అయితే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది కమర్షియల్ ఎల్పిజి సిలిండర్లలో. అంటే హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు, ఫుడ్ బిజినెస్లు వాడే పెద్ద సిలిండర్లకు కొన్ని ప్రాంతాల్లో కొరత కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రస్తుతం ముందుగా గృహ వినియోగదారులకు గ్యాస్ అందేలా ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే కొంతవరకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గింది. దీంతో కొన్ని రెస్టారెంట్లు గ్యాస్ కోసం ఎక్కువ సమయం ఎదురు చూడవలసి వస్తుంది. అయితే దీనికి ఇంకో కారణం ఏంటంటే పానిక్ బుకింగ్. అంటే గ్యాస్ కొరత గురించి వార్తలు వచ్చిన తర్వాత చాలా మంది ముందుగానే సిలిండర్లు బుక్ చేయడం ప్రారంభించారు. ఒకేసారి ఎక్కువ మంది బుక్ చేయడం వల్ల సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్ బుకింగ్ మధ్య గ్యాప్ ను పెంచారు. ముందుగా ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేయడానికి 21 రోజుల గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో దాన్ని 25 రోజులకు పెంచారు. అర్థమైందా అండి? ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇలాంటి మోసాల నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి చెప్తా చూడండి. నిజానికి ఈ స్కామ్ చాలా తెలివిగా ప్లాన్ చేసి చేస్తారు. కాబట్టి మనం కూడా కొంచెం అవగాహనతో ఉంటే ఈ మోసాలను సులభంగా గుర్తించవచ్చు. మొదటిగా గ్యాస్ బుకింగ్ కోసం ఎప్పుడూ అధికారిక యాప్ లేదా అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ వంటి కంపెనీలకు వారి సొంత అధికారిక మొబైల్ యాప్లు మరియు వెబ్సైట్లు ఉంటాయి. మీరు గ్యాస్ బుక్ చేయాలనుకుంటే వాటిలోకి వెళ్ళి బుక్ చేయాలి. లేదా మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఫోన్ చేసి లేదా నేరుగా వెళ్ళి బుక్ చేయడం కూడా చాలా సురక్షితమైన పద్ధతి. అయితే చాలా మంది గూగుల్లో గ్యాస్ బుకింగ్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారు. అప్పుడు కొన్ని ఫేక్ వెబ్సైట్లు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే గూగుల్లో కనిపించిన మొదటి లింక్ ను నమ్మకుండా అధికారిక కంపెనీ వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. రెండవది, వాట్సాప్, SMS లేదా టెలిగ్రామ్ ద్వారా వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి లింకులు ఎక్కువగా ఫిషింగ్ లింకులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీ ఫోన్ లో ఉన్న డేటా లేదా మీ బ్యాంక్ వివరాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫామ్ వస్తుంది. అందులో పేరు, మొబైల్ నంబర్, అడ్రస్ వంటి వివరాలు అడుగుతారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, తర్వాత ₹1 చెల్లించండి, ₹10 చెల్లించండి అని చెప్తారు. కానీ ఇదంతా ఒక పెద్ద ట్రాప్ మాత్రమే. ఒకసారి మీరు ఆ వివరాలు ఇచ్చిన తర్వాత సమాచారం మోసగాళ్లకు చేరిపోతుంది. మూడవది, ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంక్ వివరాలు లేదా కార్డు నంబర్ అడిగితే వెంటనే కాల్ కట్ చేయాలి. నిజమైన గ్యాస్ కంపెనీలు లేదా బ్యాంకులు ఎప్పుడూ ఫోన్ చేసి ఓటీపీ లేదా యూపీఐ పిన్ అడగవు. ఇది గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. కొంతమంది మోసగాళ్లు చాలా నమ్మకంగా మాట్లాడతారు. వారు, మేము గ్యాస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము, మీ గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయింది, మీ కేవైసీ పూర్తి కాలేదు, ఇలాంటి మాటలు చెప్తారు. అది కూడా నమ్మకంగా, నమ్మేలాగా, నమ్మించేలాగా. సో ఈ మాటలు విన్న వెంటనే చాలా మంది భయపడి వారు చెప్పినట్టే చేస్తారు. కానీ ఇలాంటి కాల్స్ అనేవి ఎక్కువగా మోసగాళ్ళవే. ఇదైతే ఫిక్స్. ఇక నాలుగవది, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను వెంటనే నమ్మకండి. ఈ రోజుల్లో ఇది చాలా జరుగుతుంది. ఇది పెద్ద ట్రెండ్ అయిపోయింది. కొన్నిసార్లు గ్యాస్ కొరత గురించి లేదా గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ పోస్టులు చూసి చాలా మంది భయపడిపోతారు. కానీ ఇలాంటి వార్తలు నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తెలుసుకోవాలి. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ వెబ్సైట్లు లేదా అధికారిక కంపెనీ ప్రకటనలు మాత్రమే నమ్మాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ మొబైల్లో ఎవరైనా చెప్పిన యాప్ ను డౌన్లోడ్ చేయకండి. కొంతమంది మోసగాళ్ళు గ్యాస్ బుకింగ్ యాప్ అని చెప్పి ఒక యాప్ డౌన్లోడ్ చేయమంటారు. కొన్ని సందర్భాలలో స్క్రీన్ షేర్ చేయమని కూడా చెప్తారు. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేస్తే మొబైల్లో జరుగుతున్న ప్రతి పనిని వారు కూడా చూడగలుగుతారు. అప్పుడు మీ బ్యాంకు ఖాతాలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా వారు చూడగలుగుతారు. వారు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, గ్యాస్ కంపెనీలు ఎప్పుడూ కూడా ₹1 గ్యాస్ బుకింగ్ లేదా ఉచిత సిలిండర్ వంటి ఆఫర్లు ఇవ్వవు. కాబట్టి ఇలాంటి మెసేజ్లు వస్తే అది దాదాపు ఖచ్చితంగా మోసమే అని గుర్తుంచుకోవాలి. సో ఒకవేళ ఎవరికైనా మోసం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బు పోయిన తర్వాత కొంత సమయం తీసుకొని తర్వాత కంప్లైంట్ ఇస్తారు. కానీ అలా చేయడం వల్ల డబ్బు తిరిగి వచ్చే అవకాశం అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా మొదటి 2 గంటలు చాలా కీలకం. ఇన్సిడెంట్ జరిగిన మొదటి 2 గంటలు, దీనినే సైబర్ క్రైమ్ నిపుణులు గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో కంప్లైంట్ ఇస్తే ట్రాన్సాక్షన్ ను ట్రాక్ చేసి డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇన్సిడెంట్ జరిగిన తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు కాల్ చేయాలి. అలాగే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నిర్వహించే అధికారిక వెబ్సైట్ cybercrime.gov.in లో కూడా ఫిర్యాదు నమోదు చేయాలి. అక్కడ మీరు ట్రాన్సాక్షన్ వివరాలు, బ్యాంక్ వివరాలు, జరిగిన ఘటన వివరాలు ఇవ్వాలి. పోలీసులు వెంటనే ఆ ట్రాన్సాక్షన్ ను ట్రాక్ చేసి చర్యలు తీసుకునే అవకాశం
ఉంటుంది. చివరిగా ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి ఇంటికి అవసరమైన ఒక ముఖ్యమైన సేవ. అందుకే దీనిని ఉపయోగించుకొని మోసాలు చేసే నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. మెయిన్ గా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి చూస్తే బాగా పెరిగిపోయింది. కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ మోసాలను మన వరకు రాకుండా పూర్తిగా తప్పించుకోవచ్చు. సో గ్యాస్ బుకింగ్ కోసం ఎప్పుడు అధికారిక యాప్ లేదా మీ స్థానిక గ్యాస్ ఏజెన్సీని ఉపయోగించండి. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకండి. గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయకండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకండి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది. దానివల్ల మన కుటుంబం కూడా ఇలాంటి సైబర్ మోసాల నుంచి రక్షణ పొందుతుంది. అర్థమైందా అండి? సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు గనక ఈ వీడియోని చూసినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా మంది ఈ స్కామ్స్ లో ఇరుక్కొని లక్షలు కోట్లలో డబ్బును పోగొట్టుకుంటున్నారు. అలాంటి బారిన పడకుండా ఉండడానికి ఈ వీడియో అనేది, ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అంతే, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయండి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అని. సో మీరు చేయాల్సిన, మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, లేదా మీకు ఏమైనా టాపిక్ కావాలి అన్న ఇన్ఫర్మేషన్ కి సంబంధించి జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. సో అంతే అండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్ట్రేట్ ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.